నేను ఒక చిన్న వారి మాట్లాడిన మాటలే చిన్న మాటల్ని ఆడియో మీకు వినిపిస్తా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆడియో, ఆయన స్వయంగా వరి గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడినటువంటి విషయాల్లో ఒకటి చెప్పాల్సిన అధ్యక్ష, నేను వ్యవసాయ శాఖ మంత్రి గారి గురించి చెప్పినాను. దీని ద్వారా ప్రజలకు నేను చెప్పాల్సి మనకు ఒక అపోహను ప్రచారం చేస్తారు, తప్పుడు విధానం ప్రచారం చేస్తారు. మొత్తం మార్చి భాగాలు వరి పంట ఉరి పెట్టుకుంటే చెప్పినారు. కరెక్ట్. రాష్ట్రంలో హైయెస్ట్ ప్యాడీ క్రాప్ వచ్చేదే ఈ సంవత్సరం. 40 లక్షల ఎకరాల పైచిలకు వర్షకాలం పంటలు సాగైంది వరి పంట. ఇప్పుడు 38 లక్షల 19,000 ఎకరాలు ఉంది అధ్యక్ష. రెండు కలిస్తే 78 లక్షల ఎకరాలు పండుతా ఉంది. అంటే దీని లెక్క ఏంటంటే అధ్యక్ష, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న రైతు లోకానికి ఈ అపోహ నుంచి దూరం కావాలి. ఈ లెక్కలు తేలాలి. యాక్చువల్ ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఈ పేస్ లో ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో పెరిగినా కూడా తెలంగాణలో 2 క్రాప్ 225 లక్షల టన్నులు అధ్యక్ష. 225 లక్షల టన్నులు. ఇది తప్పు పోవద్దని రికార్డు కరెక్ట్ రావాలా. 225 lakh టన్స్. ఇంకో వాటిలో చెప్పాలంటే 2,25 లక్షల టన్నులు. ఇది పంట పండుతుంది అధ్యక్ష. ఈ పంటలో అపోహ ఎక్కువ పెట్టింది. ఆయన కొనరు, ప్రొక్యూర్మెంట్ లేదు, ధర రాదు, కథ రాదని చెప్తే తప్ప అధ్యక్ష. బ్రహ్మాండంగా వస్తుంది. ఎట్లా అంటే తెలంగాణ డొమెస్టిక్ కన్జంప్షన్, తెలంగాణ తినేది 1,100 లక్షల టన్నులు మనమే తింటాం అధ్యక్ష. 65 లక్షల టన్నుల బియ్యం తింటాం మనం. 1,00,000 టన్నుల వాటర్ పండితేనే 65 లక్షల టన్నుల బియ్యం వస్తుంది. ఇది మామూలుగా లెక్క అందరికి తెలిసి 61 నుంచి 67% వస్తుంది అధ్యక్ష. ఒక క్వింటాల్ వడ్లను గిన్నెకేస్తే 61 కిలోల నుంచి 67 కిలోల మధ్య వస్తుంది. ధాన్యం యొక్క రకాన్ని బట్టి మనకు అంటే 1,00,000 టన్నులు మనమే తింటాం. 100 లక్షల టన్నులు మనం భయపడే అక్కర్నే లేదు. మన రాష్ట్రంలో 2,000 పైచలకు రైస్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం వాడే అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఎక్స్పోర్ట్ పర్మిట్లు ఇచ్చి, మన రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి కాబట్టి, మన రైతాంగం పడిన పంట బ్రహ్మాండంగా పోవాలి కాబట్టి ఇది జరగాలి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నా పని కట్టుకుని మాట, కొంతమందికి నా మీద కోపం కూడా వస్తుంది. మళ్ళీ ఇంకింత వరి ఏమంటున్నా కేసీఆర్ అని ఏమైనా చెప్తున్నా అధ్యక్ష, భయపడదని చెప్తున్నాను. ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతున్న వరి పంట లెక్క 78 లక్షల ఎకరాలు. రేపటి నాటికి అది 88 లక్షల ఎకరాలు అయితే 98 లక్షల ఎకరాలు అయితే ఐఎమ్ హ్యాపీ. 1 కోటి ఎకరాలు అయితే ఐఎమ్ హ్యాపీ. ఏం బాధ లేదు. ఆ 1 కోటి ఎకరాలలో పండే వరిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలని తెలియజేయాలి మనకు కావాలి. దానికి కార్యాచరణ సిద్ధం చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నా విజ్ఞప్తి, ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి, మన రైతాంగానికి రాబోయే రైతు బంధు సభ్యుల ద్వారా కూడా విరివిగా ప్రచారం చేసి, అప్పుడు మనకు వడ్లు అమ్ముకునే బాధ కూడా అయితే ఉండదు. వాటికి భయపడే అవసరమే లేదు. స్ట్రాటజీ తయారు చేసి నెక్స్ట్ వర్షకాలం నుంచే ఈ 2-3 నెలలు మనం గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగాన్ని సిద్ధం చేసినట్టయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం, రైతును రాజు చేసేదాకా నిద్ర పోము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను రైతాంగాన్ని చెప్తా ఉన్నా, ఈ సొల్లు కబుర్లు నమ్మి, ఈ పనికి మాలిన మాటలు నమ్మి వరి పంట కనుక వేస్తే దెబ్బ తింటాము. తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల వరి పంట మనకు క్షేమదాయకం కాదు. దమ్ముంటే ఈ రాష్ట్ర అధ్యక్షుడు నోటి మాటలు సొల్లు పురాణాలు మాట్లాడడం కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఫ్లోర్ మీద మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలంగాణ రైతాంగానికి వరి మన దగ్గర 2,25,00,000 టన్నుల వరి వస్తుంది. 2 పంటలు కలిపి, యాసంగి గాని ఖరీఫ్ గాని 2 పంటలు కలిపి 2,25,00,000 మెట్రిక్ టన్నుల పంట వస్తుంది అన్నాడు. కొనడానికి ఏమి ఇబ్బంది లేదు అన్నాడు. కొంటామన్నాడు. అన్ని రకాలుగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం చేస్తున్నారు. అంత ధైర్యంగా చెప్పి నేను ఇన్ని రోజులు కొంటున్నది కాబట్టి. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు తెలంగాణ యాసంగి పంట సడన్ గా యాసంగి పంట వేయొద్దు, వరి వేయొద్దు అని మాట్లాడింది ఎవరు? కేసీఆరే కదా. వరి ఉరి అని మాట్లాడింది ఎవరు? కేసీఆరే కదా. మొన్నటిదాకా వరి వేయండి అని చెప్పి ఈరోజు వరి ఉరి అంటున్నది కేసీఆరే కదా. దాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత ఎవరిది? రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. ఒక వరి పండేటటువంటి పొలాల్లో, వరి మాత్రమే పండేటటువంటి పొలాల్లో వరి వేయండి. వరితో పాటు ఇతర పంటలు పండేటటువంటి పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు, పంట మార్పిడి చేయండి అవగాహన ఎవరు కల్పించాలి? ఎవరు బాధ్యత అది? ఓవర్ నైట్ వరి వేయొద్దు అంటే రైతు ఏ విధంగా ప్రిపేర్ కావాలి? రైతుల్ని ప్రిపేర్ చేసే బాధ్యత ముఖ్యమంత్రికి ఉందా లేదా? ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.